అసలు ఈ సమాజానికి ఏమైంది? ఒకవైపు డ్రగ్స్, మరోవైపు మర్డర్స్. ఎటుపోతోంది ఈ లోకం అనేది అస్సలు అర్థం కావడం లేదు. చిన్న చిన్న విషయాలకే చంపేస్తున్నారు. ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. ఈ రోజుల్లో మర్డర్స్ను చాలా ఈజీగా చేస్తున్నారు. హైదరాబాద్ కూకట్పల్లిలో మర్డర్ దడ పుట్టిస్తోంది. దుండగులు ఓ మహిళను దారుణంగా చంపేయడం కలకలం రేపుతోంది. హైదరాబాద్ లో దారుణం జరిగింది. ఒక మహిళను కొందరు గుర్తు తెలియని దుండగులు అతి కిరాతకంగా హతమార్చారు. కాళ్ళు చేతులు కట్టేసి కుక్కర్ మూతతో తలపై కొట్టి చంపేశారు. స్వాన్ లేక్ అపార్ట్మెంట్లో రేణు అగర్వాల్ అనే మహిళ ఉంటుంది. 2 వారాల క్రితం బీహార్కు చెందిన 2 యువకులు పని కోసం వచ్చి ఆమెను అడిగి వెళ్లారు. సీన్ కట్ చేస్తే ఆమెను హత్య చేయడంతో నగర ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భయాందోళనకు లోనయ్యారు. కూకట్పల్లిలోని స్వాన్ లేక్ అపార్ట్మెంట్లోని 13వ అంతస్తులో నివసిస్తున్న రేణు అగర్వాల్ అనే మహిళను కాళ్ళు చేతులు కట్టేసి క్రూరంగా ప్రాణాలు తీశారని చెబుతున్నారు పోలీసులు. ప్రెషర్ కుక్కర్ మూతతో తలపై కొట్టి పదునైన కత్తితో గొంతు కోసి హత్య చేశారని తెలిపారు. అయితే 11 రోజుల క్రితం వీళ్ల ఇంట్లో పనిచేసేందుకు 2 యువకులు వచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. దుండగులు దుస్తులు పూర్తిగా రక్తం మరకలు అంటడంతో వాటిని అక్కడే వదిలేసి ఇంట్లో స్నానం చేసి వేరే దుస్తులు వేసుకున్నట్లు తెలుస్తోంది. ఇంట్లో ఉన్న బంగారం, డబ్బు దోచుకుని అక్కడి నుంచి ఎస్కేప్ అయినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రేణు అగర్వాల్ ఇంట్లో పనిచేసిన 2 బీహార్ యువకులపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో సీసీ కెమెరాల్లో 2 వ్యక్తులు అనుమానాస్పదంగా లిఫ్ట్లో పయనించిన దృశ్యాలు రికార్డు కావడం దర్యాప్తునకు మరింత బలం చేకూర్చింది. వీలైనంత త్వరలో దుండగులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. నిందితులు రెక్కీ నిర్వహించి మహిళను చంపేసినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. ఇంట్లో ఒంటరిగా ఉందని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే హత్య చేసి ఉంటారని చెబుతున్నారు. అంత పెద్ద అపార్ట్మెంట్లో ఎలాంటి శబ్దమూ కాకుండా చాలా చాకచక్యంగా హత్య చేశారంటే వీళ్ళు ప్రొఫెషనల్ కిల్లర్స్ అనే అనుమానం వస్తోంది. ఏదేమైనా సరే ఎవరైనా గుర్తు తెలియని వాళ్ళు ఇంటికి వస్తే వాళ్లతో ఎక్కువసేపు మాట్లాడొద్దని సూచిస్తున్నారు పోలీసులు. ఈ విషయంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.